చాలా భయంగా ఉంది. ఓడిపోతానేమో అనిపిస్తుంది. కొన్నిసార్లు బాధ పాఠాలు నేర్పిస్తుంది. అమ్మగారండి, ఇలా నమ్మకాన్ని కోల్పోకండి. అసలు సమస్య ఏమిటంటే వాళ్లకు వాళ్ళుగా ఏమీ చేసుకోలేరు. ఫాదర్, మీకు వాళ్ళ పరిస్థితి తెలియట్లేదు. వాళ్ళు వాళ్ళ పిల్లలకి 2 పూట్ల భోజనం కూడా పెట్టలేరు. స్వయంగా ఏదైనా మొదలు పెట్టాలంటే చేతిలో కాస్త డబ్బు ఉండాలి కదా. మనం బ్యాంక్ లోన్ కోసం ఎందుకని ట్రై చేయకూడదు? మీరేం సమాధానం చెప్పలేదేంటి? ఈ ప్రాజెక్ట్ అంతగా బాగా లేదు సార్. పొలంలో మేము వ్యవసాయం చేస్తాం సార్. చాలా బాగుంది. ఈ ఆడవాళ్ళందరూ కలిసి వ్యవసాయం చేయబోతున్నారా? చాలా మంది రైతులు లోన్ తీసుకొని ఊరేసుకొని చచ్చారుగా. మిగతా వాళ్ళు కూడా అలాగే చనిపోలేరు కదా సార్. ఇలా చూడండి, ఇది మీ సమస్య. చస్తారో బతుకుతారో. ప్రస్తుతానికి మేము మీకు ఎటువంటి లోన్ ఇవ్వడం కుదరదు. పేద ఆదివాసీ ఆడవాళ్ళకి స్వయం భూపాధికి ప్రపోజల్ ఉంది కదా. ఆ స్కీమ్లో మీరు లోన్ ఇవ్వగలరు కదా సార్, ప్లీజ్. ఇలా చూడండి సిస్టర్, స్కీమ్స్ చాలా ఉన్నాయి. మేము పనిచేస్తున్న ఈ బ్యాంకు లోన్ ఇంట్రెస్ట్ మీదే రన్ అవుతోంది. మీరే చెప్పండి, మేము వీళ్ళకి లోన్ ఇచ్చామే అనుకోండి, వీళ్ళు కట్టలేకపోయారు. ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? మీరు బాధ్యత వహిస్తారా? ఆ కాగితాలు ఎలాగే. అమ్మగారండి, ఇదిగోండి. ఇవిగోండి. ఏంటివి? ఇది వీళ్ళ ల్యాండ్ డాక్యుమెంట్స్ పేపర్స్. దీన్ని తాకట్టు పెట్టుకుని మీరు లోన్ ఇవ్వచ్చు కదా. అయ్యో, ప్రస్తుతానికి వీళ్ళెవ్వరికి ఎటువంటి లోన్ ఇవ్వడం కుదరదు. అలా అంటే ఎలాగ సార్? ఏంటో దొరుకుతుందో చెప్పండి చూద్దాం. వీళ్ళ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పే తీరాలి సార్. సరే అమ్మగారండి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఈ స్థలం వీళ్ళ పూర్వీకుల ఆస్త? ఒకవేళ ఈ స్థలం వీళ్ళ పూర్వీకుల ఆస్తి అయితే దీని ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఇంకా పంచాయతీ ఆఫీస్ ద్వారా విట్నెస్ లెటర్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గర నుండి ట్రైబల్ ఐడి కార్డ్, తర్వాత ఈ ఆడవాళ్ళందరి రేషన్ కార్డ్స్ తీసుకొని ఒక ఫైల్ రెడీ చేసి నా దగ్గరికి తీసుకురండి. ఆ తర్వాత లోన్ గురించి మాట్లాడదాం. సరే, పదండి వెళ్దాం. థ్యాంక్ యూ సార్. పదండి. పర్లేదులే, పద. సన్నాసెదవా, ఈ మురికి బట్టలు ఇంకా నల్లముఖ మనుషులు మీకు అసలు కనపడరు కదా. పుష్ప, అరే మేము మనుషులం కాదా? ఒరే పంది మొహోడా, నువ్వు మురుగులు పడి చేస్తావు. దొంగ సచ్చినోడా, నీ మొహం మీద నువ్వు జారి. రండి వెళ్దాం. ఐడి కార్డు కావాలంట చేతపకి. మీరేమైనా తింటారా? అన్నం పెట్టమంటారా? వద్దు సిస్టర్, మీకు ఆకలి అవ్వట్లేదా? ఆకలి అవ్వకపోతే మంచిది అమ్మగారండి. అరే పిచ్చిదానా, ఒకవేళ ఆకలి లేకపోతే ఈ భూమి ఎందుకు, ఈ తిండి ఎందుకు, ఈ ఎత్తనాలు ఎందుకు, ఎరువు ఎందుకు, పంట ఎందుకు? అంతేకాకుండా మీకు ఈ బ్యాంక్ లోన్ ఎందుకు చెప్పండి? ఆకలి చక్రాల మీదే ఈ లోకం అంతా తిరుగుతుంది. అర్థమైందా? అర్థం కాలేదు. సరే, అర్థం కాకపోతే ఇంకెందుకు ఎక్కడికి కూర్చున్నారు? వెళ్ళి తినండి. ఇంకా ఆకలిని అవమానించకండి. రండి, లోపలికి వచ్చి తినండి. ఓ పెద్దమ్మగారండి, మీరు బాధపడకండి. ఇంకా వేణుకు కూడా చెప్పండి, ఒక బ్యాంక్ మేనేజర్ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఒకరోజు 100 బ్యాంక్ మేనేజర్లు లైన్లో నించునే రోజు వస్తుంది. వాళ్ళే మన దగ్గరికి వచ్చి లోన్ కావాలని అడుగుతారు. అప్పుడు చూడండి అమ్మగారండి. అవును, రేపే బ్యాంక్ మేనేజర్స్ ఇక్కడ క్యూలో నిల్చోబోతున్నారు. అమ్మగారండి, ఇప్పుడు మీకు అర్థమైందా? ఇక్కడ ఏం జరగబోయేది లేదు. ఇంకా అలాగే ఈ 5-6 ఆడవాళ్ళు కలిసి ఏం చేయగలరు? 5 రొట్లు 5,000 మందికి పంచి ఇవ్వగలిగే శక్తి ప్రభుకు మాత్రమే ఉంది. మనం ఇదంతా చేయలేము. వ్యక్తి, ఇప్పుడు నువ్వేమన్నావు? ఏంటి? అదే ఆ 5 రొట్లు
మళ్ళీ ఒకసారి చెప్పు. 5 రొట్లు 5,000 మందికి పంచి ఇవ్వగలిగే శక్తి ఆ ప్రభుకు మాత్రమే ఉంది. అరే 5 + 5 10, 10 + 5 15. ఒక్కొక్క చుక్క మహాసముద్రంగా సృష్టించబడుతుంది. నేను ఒక విషయం చెప్తాను. ఒకవేళ మీరు మీ సమస్యల్ని ప్రభుత్వానికి చేర్చాలంటే ముందుగా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఇంకా మన ఐక్యతని అందరికీ చూపించాలంటే మనందరం ఒకటిగా కలిసి ఒక సంస్థని నిర్మించాలి. అందరు ఆడవాళ్ళు కలిసి ఒక స్వావలంబన కమిటీని త్వరలోనే ప్రారంభించాలి. మన గ్రామానికి, మన దేశానికి, ప్రపంచం మొత్తానికి అన్నం పెట్టే ఈ రైతుల్ని అప్పుల్లో ముంచి ఈ కమిటీ వాళ్ళ రక్తం పీల్చుకుని తాగుతోంది. చూశారు కదా? ఈ దారుణం నుంచి మనం మన రైతుల్ని కాపాడాలి. ఇందుకోసం ఒకవేళ ప్రతి ఒక్కరూ ₹1 కానీ లేదా 50 పైసలు కానీ మన సంస్థకి ఇస్తే గనక ఆ డబ్బుతో విత్తనాలు, ఎరువులు కొనడానికి మన రైతుల సహాయానికి ఉపయోగపడతాయి. జమీందారుల యొక్క ఈ దారుణం నుండి మన రైతులకి స్వాతంత్రం ఇప్పించడానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు? అయితే చెప్పండి, మాకు తోడుగా ఎవరెవరు ఉంటారు? చెప్పండి, ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు? మన కొత్త ప్రారంభం. అందమైన కలగన్నాను నేను, ఓ అందమైన కలగన్నాను నేను, ఓ చీకటి వీధుల్లో మెరిసే నక్షత్రంలా నిర్జీవ బ్రతుకులను వెలుగు నింపే ధృవతారా. అందమైన కలగన్నాను నేను. రండిరా రండి, కదం నొక్కుతూ ముందుకు వెళదా. రండిరా రండి, శుభముల నొసగే కాంతిని కాంతిస్తూ మనలో దాగున్న శక్తే ఆయుధము. బానిస బ్రతుకు విధిని మార్చుదము. నేల తల్లి సాయముందును ప్రతి అడుగులోన అడుగడుగు జతగడితే మహాసంద్రమే పొంగదా. మనలో దాగున్న శక్తే ఆయుధము. బానిస బ్రతుకు విధిని మార్చుదము. అందమైన గలగన్నాను నేను, ఓ అందమైన గలగన్నాను నేను. అమ్మగారండి, మీరు మీ జీవితం మా పోరాటం కోసం ఎందుకు త్యాగం చేస్తున్నారు? కర్లీ, ఆ సూర్యుడిని చూడ. ఎవరైనా సూర్యుడిని చూసి నువ్వెందుకు వెలుతురుస్తున్నావు అని అడిగారా? పర్వతాలు ఎదురైన చీకటిని పరద్రోలుదా. నమ్మక బలముతో కలిసి లక్ష్య సాధన సాధితే. పర్వతాలు ఎదురైన చీకటిని పరద్రోలుదా. నమ్మక బలముతో కలిసి లక్ష్య సాధన సాధిద్దాం. చీకటి శక్తులు అస్తమించును, నవ సూర్యకాంతిని వీక్షిద్దాం. పాత జీవితం స్వస్తి చెప్పుదాం, కొత్త జీవనం కలిసి నడుద్దాం. చీకటి శక్తులు అస్తమించును, నవ సూర్యకాంతిని వీక్షిద్దాం. పాత జీవితం స్వస్తి చెప్పుదాం, కొత్త జీవనం కలిసి నడుద్దాం. రండిరా రండి, కదం తొక్కుతూ ముందుకు వెళదాం. రండిరా రండి, శుభముల నొసగే కాంతిని కాంక్షిస్తూ మనలో దాగున్న శక్తే ఆయుధము. బానిస బ్రతుకు విధిని మార్చుదము. నేల
నేల తల్లి సాయముందును ప్రతి అడుగులోనా అడుగు జతగడితే మహాసంద్రమే పొంగదా వానలో దాగున్న శక్తే ఆయుధము బానిస బ్రతుకు విధిని మార్చుదము అందమైన కలగన్నాను నేను ఓ అందమైన కలగన్నాను నేను ఓ చీకటి వీధుల్లో మెరిసే నక్షత్రంలా నిర్జీవ బ్రతుకులను వెలుగు నింపే ధృవతారా అందమైన కలగన్నాను నేను పెద్దమ్మ గారు, మా అందరికీ తెలుసు మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు.